ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేసుకోవడం ఎంత ఈజీనా అస్సలు నమ్మలేరండి. చూడండి ఎంత బాగుందో, చూడటానికి ఏదో జ్యూస్లా అనిపిస్తుంది కదా, కానీ ఇది షాంపూ అండి. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి న్యాచురల్ షాంపూతో వచ్చేసాను. అప్పుడెప్పుడో చెప్పాను కదా న్యాచురల్ షాంపూ కోసం. చాలామంది అడుగుతున్నారు కూడా ఏ షాంపూ యూస్ చేస్తారని. నార్మల్గా అయితే నేను డవ్ షాంపూ యూస్ చేస్తాను, కానీ నెలకు ఒక 2 సార్లు 3 సార్లు ఇలా న్యాచురల్ షాంపూని కూడా యూస్ చేస్తానండి. టైం ఉండాలే కానీ హెయిర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదండి. అన్ని ప్రయోగాలు చేస్తానన్నమాట. సరే కానీ ఇంతకీ ఈ న్యాచురల్ షాంపూలో ఏవేవి ఉంటాయంటే, ఫస్ట్గా అయితే కుంకుడుకాయలండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అప్పటి రోజుల్లో కుంకుడుకాయ యూస్ చేసేవారు. ఇంకా దానితో పాటు సీకాయి, మెంతులు, అవిసె గింజలు ఇవన్నీ కలిపి నైట్ అంతా నానబెట్టేయండి. మరుసటి రోజు అయితే మట్టుగా వాటన్నిటిని మంచిగా కలిపేసుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. బాగా మరిగించండి. మరిగించిన తర్వాత కొంచెం పొంగొస్తుంది అన్నప్పుడు మీకు వీలైతే అక్కడ మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయ కానీ ఇంకేదైనా సరే. నేనైతే ఇక్కడ మందార ఆకులు, మందార పువ్వులు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ ఎక్కువగా సిల్కీగా ఉంటుంది, అలానే స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఇంకా బాగా ఒక 20 మినిట్స్ ఇలా మరిగించేసి ఒక పక్కన పెట్టుకోనండి. ఒక 2 అవర్స్ తర్వాత ఇలా థిక్గా అవుతుందన్నమాట. మొత్తం చల్లబడిన తర్వాత దానిని మీరు గ్రైండ్ చేసుకునండి. చాలా మెత్తగా చేసుకోండి. గ్రైండ్ చేస్తున్నప్పుడు మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూస్తుంటే ఏదో జ్యూస్ లాగా అనిపిస్తుంది, తాగేయాలనిపిస్తుంది కదా, కానీ షాంపూ అండి. ఎంత బాగుందో కదా చూడటానికి. ఇంతకీ ఈ షాంపూ ఎన్ని రోజులు ఉంటుందో మీకు చెప్పనా? ఈ షాంపూని అయితే మట్టుగా బయట స్టోరేజ్ చేయడానికి అస్సలు అవ్వదు, ఎందుకంటే పులిసిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 వీక్ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కావాలి అంటే అందులో కొంచెం నిమ్మరసం కానీ, లేదు అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. కానీ చూసారా షాంపూ ఎంత బాగుందో? నొరుగు చూసారా? ఎక్కువ వస్తుంది కదా, చాలా బాగుంది. ట్రై చేయండి. హెర్బల్ షాంపూ. డాండ్రఫ్ ఉన్నా, లేదంటే జుట్టు ఊడిపోతున్నా, ఒక్కోసారి జుట్టు ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటుంది, ఇంకా లాంగ్ హెయిర్ కావాలన్నా సరే ఈ హెర్బల్ షాంపూని అయితే పక్కాగా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడప్పుడే ట్రై చేస్తాను. నేనైతే స్టోరేజ్ ఉంచుకోను అనమాట. రేపు సాటర్డే అనగా ముందు రోజు ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇంట్లో అందరికి కూడా ఇదే షాంపూ యూస్ చేస్తాను. కానీ స్నానం చేశాక మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్. కొంచెం చిక్కులు ఉంటాయి, ఇంకా తప్పదు కదా కుంకుడిగా ఉండేటప్పుడు. ఇంకా ఆ చిక్కుళ్ళు అయితే మట్టుగా జుట్టు తడిగా ఉండేటప్పుడే మెల్లమెల్లగా తీసేసుకుంటాను. చూడండి ఎలా తీస్తున్నానో. అదే మనం దువ్వుని పెట్టామనుకోనండి, అక్కడికి అలాగా జుట్టు ఊడిపోద్ది. అలా కాకుండా ఇలా నెమ్మదిగా చేతులతోనే తీసేసుకోండి. ఇంకా బాగా జుట్టునైతే దులిపేయండి. ఎక్కడైనా చిన్న చిన్న పొడి లాంటిది ఉంటే మొత్తం పడిపోతుంది అనమాట. దువ్వెనతో దువ్వారు అనుకోనండి, మళ్ళీ అది జుట్టులోకే వెళ్తుంది. అలా కాకుండా ఇలా చేశారు అనుకోనండి, అది మొత్తం కింద పడిపోతుంది. మీకు లాస్ట్లో చూపిస్తా ఎంత పొడి వచ్చిందో అనేది. ఇంకా నేనైతే మట్టుగా హెయిర్ ఆరడానికి ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయనండి. న్యాచురల్గానే హెయిర్ని ఇలా ఆరనిస్తానమాట. వెంటనే జడ వేయకూడదు, హెయిర్ పాడవుతుంది. కొంచెం ఆరాక జడ వేసుకోవాలి, కాబట్టి అంతవరకు లూజ్ హెయిరే ఉంచేస్తాను. ఈరోజు అయితే మట్టుగా మీకు చిక్కుల కోసం ఒక చిన్న చిట్కా లాస్ట్లో చెప్తాను, చూడండి. అలానే మీరైతే మట్టుగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఒక హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వలన నా వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా. మీకు ఒక విషయం తెలుసా? షాంపూల వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయంట. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నా. ఎందుకు అంటే అందులో కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్లు వస్తున్నాయి. అప్పుడప్పుడైనా ఇలాగా న్యాచురల్ షాంపూలు ట్రై చేయండి. మన జుట్టు ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటుంది కదా, ఆ చిక్కులు లేకుండా ఎలానో ఒక చిట్కా చెప్తే చూడండి. మీరు వాడే షాంపూ కానీ లేదా హెయిర్ ప్యాక్ కానీ ఏదైనా సరే అందులో మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ ఉండేలా చూసుకోనండి. చిక్కులు అంతగా ఉండవు. మీరు వాడే ఆయిల్ కూడా మందారంతో చేసింది అయితే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. చిక్కులు ఉండవు, హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా వరకు హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుందిగా, వాళ్ళకి ట్రై చేయండి, మీకే రిజల్ట్ వస్తుంది. ఈ చిట్కాని ఇస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్. తలస్నానం చేశాక ఎంత పొడొచ్చిందో చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఎంత పొడొచ్చిందో. అక్కడక్కడ కొంచెం హెయిర్ కూడా ఊడిందనమాట. సాధారణంగా చాలామందికి తలస్నానం చేశాక చాలా వరకు హెయిర్ ఊడుతుంది, కానీ నాకు ఇక్కడ కొంచెమే ఊడింది. డిఫరెన్స్ చూడండి. నార్మల్ షాంపూ చేసినప్పుడు మాత్రం చాలా ఊడుతుందండి, ఇక్కడ అంతగా ఊడలేదు. సరే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. బాయ్.